הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు ఆ యేసు ప్రభు నుండి వచ్చే ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన మందు పాత నిబంధనలో ఒక శ్రేష్టమైన కావ్య ప్రేమ గ్రంథము పరమగీతాన్ని ఆత్మీయ విశ్లేషణ ఈ ప్రభుదిన ముందు ధ్యానించుకుంటాం. ఇది ఒక ప్రేమ గీతము లేక ప్రేమ సాహిత్యం. బైబిల్ గ్రంథంలో ప్రేమ కీర్తనగా కూడా 45వ కీర్తన ఉంటుంది. దాన్ని ముందుగా చదివిన తర్వాత ఆ భావము, ఆ తాత్పర్యము, దానిలో ఉన్న ఆ స్థాయి ప్రేమను అర్థం చేసుకుంటే మనకు పరమ గీతం అర్థమవుతుంది. కాబట్టి 45వ కీర్తనకు వెళదామండి ఆత్మీయ విశ్లేషణలో. Psalm 45 ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 2. ఇది కూడా అంటున్నాడు, దాని ముందు నోట్లు అంటాడు, కోరహు కుమారుడు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన గీతము. ఒకవేళ బైబిల్లో ప్రేమను గూర్చిన గీతం అని కీర్తన 45కు మాత్రమే రాయబడింది. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ Psalm 45 వర్డ్స్ 2. అంటున్నాడు, నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. అలాగే వర్డ్ 7 నేను చదువుతున్నాను. Psalm 45 వర్డ్ 7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆ మాటలు, ఆ పదాలు, ఆ స్వరము, ఆ తాత్పర్యాన్ని గమనించండి. మాటల పొందిక అద్భుతంగా ఉంటుంది. ప్రేమ యొక్క పరాకాష్ట, ప్రేమ, పవిత్రమైన ప్రేమ ఇలాగు కూడా వివరించినట్లుగా ఉంది. ఐఎమ్ రీడింగ్ Psalm 45 వర్డ్స్ 11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరింపుము. అద్భుతమైన మాట. అలాగే వర్డ్స్ 13 నేను చదువుతున్నాను. అంతఃపురంలో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకులు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఈ నేపథ్యాన్ని ముందు అర్థం చేసుకొని ఇప్పుడు మనం పరమగీతం వెళదాం. ఈ పరమగీతంలో మరి ఆత్మీయ విశ్లేషణలో 3 విషయాలు మనం ధ్యానిస్తూ వస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు, తర్వాత యేసు ప్రభు వారి కృప ఎక్కడున్నది, ఆ తర్వాత ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథాన్ని నేటి కాలానికి ఎలా అన్వయించుకోవాలో ఈ 3 విషయాలు ఆత్మీయ విశ్లేషణలో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకళ్ళు హెబ్రీ పత్రిక 13 చదువుతూ ఉంటే, వివాహము అన్ని విషయములో ఘనమైనది, వివాహము అన్ని విషయములో ఘనమైనది. ఆ తాత్పర్యాన్ని ఆధారంగా, ఆ భావాలు ఆధారంగా, ఆ అనుభవాల ఆధారంగా మనం చదివితే ఇది అర్థమవుతుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు అనే మాట చూస్తే 5వ అధ్యాయము 10వ వచనం. ఐఎమ్ రీడింగ్ సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 5 వర్డ్స్ 10. 5-10 చదువుతున్నాను. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. ఇది పరిశుద్ధమైన మరి ప్రభుకి గుర్తుగా ఉంది. సరే, ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రేమ సంఘం పట్ల ఓ పరిశుద్ధమైన, నిర్దిష్టమైన, నిష్కళంకమైన, మచ్చ డాగులేని ఓ పరిపూర్ణమైన ప్రేమకు గుర్తుగా ప్రభువు వారు సంఘాన్ని ఎలా ప్రేమించారో ఆ ప్రేమ భావాన్ని అనుసంధానం చేసుకుని చదివితే అద్భుతంగా కనపడుతుంది పరమగీతాలు. ఎందుకంటే ఆ కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు సంఘాన్ని ఎలా ప్రేమించాడో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఈ భార్యాభర్తల మధ్య ఉన్న పవిత్ర ప్రేమను గుర్తు చేస్తూ
యేసు ప్రభు వారు సంఘాన్ని కూడా పోలుస్తూ ఈ ప్రేమలో ఒక ఉన్నతమైన, ఓ పరిశుద్ధమైన, ఓ పరిపూర్ణమైన ప్రేమను గుర్తు చేస్తూ ఆ పత్రిక రాయబడింది. కాబట్టి ఇంకా చెప్పాలంటే 2 కొరింథీ 11:2, ఎఫెసీ 5:22-23, అలాగే ప్రకటన 19, ప్రకటన 21:1-2-9 కూడా, అంటే ఈ లేఖనాల భావం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఆత్మకు ఆయన ప్రియుడిగా ఉన్నాడు. ఈ మాటను గుర్తుంచుకోండి. ఆయన మన ఆత్మకు ప్రియుడిగా ఉన్నాడు. హీఈస్ అవర్ లవర్. కాబట్టి ఇక్కడ ఈ 8 అధ్యాయాల సారాంశం ఏంటంటే, ఒక మాట మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి అధ్యాయంలో దాదాపుగా సొలొమోను వాడిన మాట యెరూషలేము కుమార్తెలారా అంటాడు, సియోను కుమార్తెలారా అంటాడు, నా ప్రియురాలా అంటాడు. ప్రేమ 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 అనే మాట చెబుతూ యెరూషలేము కుమార్తెలు అనే మాట వాడుతున్నాడు. కాబట్టి ఇది యెహోవా దేవుడు ఆయన ప్రజలను ఇజ్రాయేలుకు సంబంధించింది. అందుకే అంటాడు యెరూషలేము కుమార్తెలారా, మొదటి అధ్యాయము 5వ వచనం అంటాడు, అలాగే 2వ అధ్యాయము 7లో అంటాడు, అలాగే 3వ అధ్యాయము 5లో అంటాడు, తర్వాత 3వ అధ్యాయం 11లో అంటాడు, సియోను కుమార్తెలారా వేయించేయండి అంటాడు, అలాగే 5:8లో అంటాడు, యెరూషలేము కుమార్తెలారా. కాబట్టి ఇలాగా యెరూషలేముకు, అలాగే 6వ అధ్యాయం 4 అంటాడు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలు అంటాడు. ఎంత మంచి మాట అండి. సో ఇక్కడ చెప్పిన మాట, ఇక్కడ వాడిన పదాలు, ఉపాలంకారము, ఉత్ప్రేషాలంకారము, ఈ భావగర్భితమైన మాటలు ఆ పరిధి కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా అంటున్నాడు యెరూషలేమంతా సౌందర్యవంతురాలు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రేమ కావ్యము ఇది యెహోవా దేవునికి, ఇజ్రాయేలీలకు, యేసు ప్రభు వారికి, సంఘానికి, అంటే ఓ భార్యాభర్తల మధ్య ఉన్న పవిత్ర ప్రేమకు పరాకాష్ఠగా సొలొమోను రాసినట్లుగా మనం భావించాలి. సరే, ఇక్కడ యేసు ప్రభు వారు కనపడుతున్నారు. ఆయన మన ఆత్మకు ప్రియుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన కృప ఎలాగుందంటే మానవ సంబంధములే కాక దేవునికి తన ప్రజలకు గల సంబంధాన్ని ఓ పరిశుద్ధమైన ప్రేమ సంబంధంగా. ఇంచేతంటే యూదులు ఈ పస్కా పండుగ ప్రారంభ సమయంలో ఈ భాగాలు చదువుతూ ఉంటారు. దేవునికి ఉన్న పరిశుద్ధమైన, అలాగే ప్రేమకు ఆనవాలుగా దేవుని నిబంధనకు గుర్తుగా ఈ పరమగీతం చదువుతారు. కాబట్టి పస్కా పండుగ సమయంలో చదవబడే ఈ పుస్తకము, ఈ కీర్తన, ఈ ప్రేమ కావ్యము కేవలము పరిశుద్ధమైన ప్రేమకు ఆనవాలుగానే మనం చూసుకోవాలి. యేసు ప్రభు వారు ఉన్నారు, అంతేకాకుండా ఆయన కృప కూడా ఉంది. దేవుని నిబంధన ప్రజలైన ఇజ్రాయేలీలు, వారి పట్ల దేవుని కృప ఒక భాగంగా ఉంటే, అలాగే యేసు ప్రభు వారుకును సంఘాలకు ఉన్న ఆయన ప్రేమ, ఆ మధ్య ఉన్న కృప, ఇది కృపాకార్యంగానే మనం చూడవలసి ఉన్నాము. సరే, సౌందర్యానికి ఉదాహరణగా ఈ పరమగీతం చెప్పవచ్చు. దేవుని స్వరూపములో చేయబడిన ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన ప్రేమోత్సవం ఇది ప్రేమ పండుగ, ప్రేమ ఉత్సవంగా మాటల పొందిక కనపడుతూ ఉంది. ప్రాచీన తూర్పు దేశాల నాగరికత, వారి సంతోష సంబరాల ఆ సంఘటనలు, ఆ ఉదాహరణలు, ఆ తూర్పు దేశాల నాగరికత, వారి సాంప్రదాయాల్లో కొంత అక్కడక్కడ కూడా వాడిన పదాలు కాస్త పరిధి దాటినప్పుడు కూడా అది వారి యొక్క నాగరికతని జ్ఞాపం చేసుకుని ఆ మాటలను కేవలము దేవుని ప్రేమకు, యేసుక్రీస్తు వారి ప్రేమకు, ఆయన మన ప్రియుడు కాబట్టి ప్రియురాలుగా ఉన్న నీవు నేను ఆ ప్రేమను అర్థం చేసుకోవాలని నా ప్రార్థన. సరే, ఇక్కడ 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. షూలమ్మితి, ఈ షూలమ్మితిని ప్రేమించిన ఓ పశువుల కాపరి. షూలమ్మతి అంటే యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు, దేవుని పెళ్లి కుమార్తెలుగా పిలువబడిన సియోను కుమార్తెల్లాగా ఉన్న నీవు నేను, సియోను నాదుడు, సియోను కుమార్తెలు. ఎవరి సియోను కుమార్తె అంటే చదువుతాను,
సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వీహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె షూలమ్మతి. ఇంతకంటే స్వేచ్ఛమైన, పరిశుద్ధమైన, ఇంతకంటే పరిపూర్ణమైన అందమైనది ఏంటంటే క్రీస్తు ప్రభు వారు ప్రేమించిన సంఘము. సరే, ఈ షూలమ్మతి అయిన తర్వాత మరి ఇక్కడ అంటున్నాడు, ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఇది సాధారణంగా బాహ్య సంబంధమైన ప్రేమ కాదు, కానీ ప్రేమ అంట మరణమంత బలవంతమైనది. ఎంత మంచి మాట అండి. మరణానికి మించిన ప్రేమ ఒకే ఒక్క ప్రేమ చరిత్రలో, అది యేసు ప్రభు వారి శిలువ ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ గ్రంథంలో, ఈ ప్రేమోత్సవ కావ్య గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కనబడుతున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు ఉన్నారు, ఆయన కృప కూడా ఉన్నది. అంతేకాకుండా ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలి, ఒక 3 విషయాలు చెప్తాను వేగంగా. వివాహము మరియు భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధము, వారి యొక్క ఉల్లాసము, వారిలో ఉన్న ప్రేమ సంఘటనలు, వారిలో ఉన్న అవినాభావ సంఘటనలు, భావోద్రేక ప్రేమ తాత్పర్యాలు, ఇవన్నీ కూడా వివాహము అనే హద్దులోనే అనుభవించాలి. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల్లో ఉన్న సంబంధము, ఇవన్నీ కూడా వివాహము అనే హద్దులోనే, ఆ సరిహద్దులోనే మనం అనుభవించాలి. ఇది ప్రస్తుత కాలానికి అనుభవించుకోవాల్సిన నంబర్ 1. రెండవది ఏంటంటే ప్రేమ పాఠాలు. పురాతన ప్రేమ గీతికల్లో మరణము కంటే బలమైనదని ఆ పాఠం నేర్పిస్తుంది. కాబట్టి మరణము కంటే బలమైన ప్రేమమయుడైన ఆ యేసు ప్రభువుని అంగీకరిస్తే, ఆ ప్రేమ తత్వంలో నువ్వు జీవిస్తే, ఆ ప్రేమను నీవు గాని పొందుకుంటే నీ సహోదరుల్ని ప్రేమిస్తావు, నిన్ను నువ్వు ప్రేమిస్తావు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తావు, నీ సంఘాన్ని ప్రేమిస్తావు, నీ దేశాన్ని ప్రేమిస్తావు, ఆ సియోనాథుడైన ప్రభువుని ప్రేమిస్తావు. కాబట్టి మరణము కంటే బలమైనది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను పొందుకోవాలి. మూడోది ఏంటంటే ప్రేమకు మరో కోణం కూడా కనపడుతుంది. ఏంటంటే ఈ ప్రేమకు యథార్థమైన ఉదాహరణ ఏంటంటే వివాహ సంబంధము. ఆ వివాహ సంబంధంలోని ప్రేమను ఇలాగా రాస్తూ వచ్చాడు సొలొమోను. కాబట్టి ఆ వివాహం సంబంధం ద్వారానే ఈ ప్రేమ పెరగాలి. అప్పుడు స్థిరంగా, బలంగా, పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఒక పక్క షూలమ్మతి, ఒక పక్క ప్రియుడు, ఒక పక్క యెహోవా దేవుడు, ఇజ్రాయేలీలు, ఒక పక్క యేసు ప్రభువారు, నీవు నేనుగా ఉన్నాం. కాబట్టి మరణము కంటే బలమైన ప్రేమను పొందుకున్నావా ఈ ప్రభుదినమందు? ఈ 3 విషయాలు ఏంటంటే ఈ ప్రేమ కావ్యంలో ఈ మాటల కంటే, ఈ భావాల కంటే, ఈ తాత్పర్యం కంటే గొప్పది ఏంటంటే సిలువలో ఆ కలువరి గిరిలో మరణించిన యేసు ప్రభు వారి ప్రేమ మరణం కంటే గొప్పది, విలువైంది. కాబట్టి ఆ ప్రభుని నమ్ముకుంటే, ఆ ప్రేమ స్వరూపుణ్ణిగా అంగీకరిస్తే నీ జీవితమే ఓ ప్రేమ కావ్యంగా మిగులుతుంది. చరిత్రలో నీవు కూడా చరిత్రకారుడుగా మిగిలిపోతావు. యేసు ప్రభువుని నమ్ముకుంటే జీవితము ప్రేమామృత ధారులతో నింపబడుతుంది. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, ఈ పరమ గీతములో 8 అధ్యాయాల సారాంశం ప్రభువా తండ్రి నాయన ప్రభా, ప్రేమ ఎలా ఉంటుందో ఈ ప్రేమ కావ్యంలో తండ్రి నిజమైన ప్రేమ ఎవరు ప్రభువా నాయన? పరిపూర్ణమైన ప్రేమ మీ ప్రేమ. కాబట్టి ప్రభువా నాయన మొదటి ప్రేమ కాకుండా, ఆ తర్వాత తడబడుతున్న ప్రేమ కాకుండా, ఓ సంపూర్ణమైన ఆ కలువరి ప్రేమకు గుర్తుగా వివాహ బంధములోని ప్రేమ రహస్యాలు ప్రేమ కావ్యంగా మీరు మాకు బోధించారు. కాబట్టి యథార్థమైన భావంతో, పరిశుద్ధమైన నేత్రాలతో ఈ పరమగీతులోని సత్యాన్ని తండ్రి యెరూషలేము కుమార్తెలుగా, సియోను కుమార్తెలుగా, మేము సంఘం అందరూ ఉన్నట్లుగా సియోను నాథుడైన ప్రభువారిని ప్రేమించేవారిగా, ఆ మహాప్రేమ, ఆ గొప్ప ప్రేమ
మేము పొందుకునే వారిగా ప్రేమామయుడైన యేసు ప్రభు వారిని నమ్ముకొని నీ బిడ్డలుగా జీవించే మహాకృప దయచేయి ప్రభువా. వింటున్న వారి ప్రతి ఒక్కరిని దీవించండి. ఏ బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో తను ఉన్నారో వాటి నుంచి విడిపించి ప్రభువా నిజమైన ప్రేమ, నిజమైన సంతోష సమాధానాలు వారి గృహాల్లో ఉంచుమని తండ్రి మరొకసారి ఈ పరమగీతం ద్వారా ఆ పరమ ప్రభువుని ప్రస్తుతించే ఆ ప్రేమ మాకు దయచేయమని వాక్యాలు దీవించండి, అభిషేకించమని వందనాలను తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడయిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.